ఫ్రెండ్స్ ఇది విక్టస్ హెచ్పి స్పెషల్ ఎడిషన్ ల్యాప్టాప్. దీని బాక్స్ బ్యాక్ సైడ్ వస్తే ఇక్కడ చూడొచ్చు, ఇది ఎన్విడియా GeForce RTX 30A 4GB GPU మీద రన్ అవుతుంది. ఇది ఎడా లవ్లెస్ ఆర్కిటెక్చర్ మీద బిల్డ్ అయింది. దీని గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఈ ల్యాప్టాప్ మనకి Windows 11 మీద రన్ అవుతుంది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్, Copilot ఈ రెండు ఇంటిగ్రేట్ చేశారు దీనిలో. ఇంకా ల్యాప్టాప్ అన్బాక్సింగ్ చేస్తే బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే బాక్స్ లోపల మనకి ల్యాప్టాప్ వస్తుంది, కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి అండ్ 135 వాట్ చార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు విత్ పవర్ కార్డ్. ఇది మనకి ల్యాప్టాప్ అయితే ఇక్కడ చూడొచ్చు, విక్టస్ వీని మనకి హైలైట్ చేసి కనిపిస్తా ఉంది. బాగుంది, ఫస్ట్ ఇంప్రెషన్ చేతిలో పట్టుకున్నప్పుడు చాలా సాలిడ్ ఉంది, బిల్డ్ క్వాలిటీ దీనిది. ఫస్ట్ మనం దీని సాఫ్ట్వేర్ గురించి మాట్లాడదాం. Windows 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది అండ్ MS ఆఫీస్ మీకు డైరెక్ట్ వస్తుంది అండ్ Copilot వీటి గురించి మాట్లాడదాం. ఫస్ట్ మనం సాఫ్ట్వేర్ గురించి మాట్లాడితే Windows 11 తో వస్తుంది. ఈ ల్యాప్టాప్ మీకు గేమింగ్ కి, ప్రొడక్టివిటీకి సూట్ అవుతుంది. లైక్ మీరు ఏదైనా జనరల్ యూస్ చేస్తున్నప్పుడు Windows 11 కాబట్టి మీకు సెక్యూరిటీ కూడా బాగుంటుంది, మీరు బ్యాంకింగ్ ఇట్లాంటివి యూస్ చేసేటప్పుడు. నెక్స్ట్ MS ఆఫీస్ గురించి మాట్లాడితే ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు MS ఆఫీస్ 2021 తో వస్తుంది. MS ఆఫీస్ అని తెలిసిందా మనకి వర్డ్ ఉంటుంది, ఎక్సెల్ ఉంటుంది, పవర్ పాయింట్ ఉంటుంది. వర్డ్ ని స్టూడెంట్స్ ఏదైనా SS ఇట్లాంటి టైప్ చేసుకుని రాసుకోవడానికి యూస్ చేసుకుంటారు అండ్ పవర్ పాయింట్ వస్తే ప్రెజెంటేషన్స్ ఇవ్వడానికి యూస్ చేస్తారు, ఆఫీస్ పర్పస్ కానీ స్టూడెంట్స్ కూడా వాళ్ళ ప్రెజెంటేషన్స్ ఇవ్వడానికి యూస్ చేస్తూ ఉంటారు. అండ్ అంతేకాదు ఎక్సెల్ కూడా ఎక్కువ యూస్ చేస్తుంటారు ఆఫీస్ పర్పస్ కానీ, స్ప్రెడ్ షీట్స్ ఇట్లాంటివి క్రియేట్ చేసుకొని మన ఎక్స్పెన్సివ్స్ ట్రాక్ చేసుకోవడానికి. ఈ MS ఆఫీస్ లో మనకి నావిగేషన్ టూల్స్, సెర్చ్ ఫంక్షన్స్ ఇంప్రూవ్ చేశారు. సో మోడర్న్ విజువల్స్, యానిమేటెడ్ జిఫ్స్ యాడ్ చేసుకోవచ్చు సెర్చ్ చేసి. దీనికి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే Copilot ఉంటుంది కదా, ఇప్పుడు MS ఆఫీస్ Copilot రెండు కలిసి మీరు యూస్ చేస్తే ఇంకా బాగుంటుంది. లైక్ మీరు ఏదైనా తెలుసుకోవాలి, ఏదైనా మీకు తెలియదు, మీరు Copilot అడిగితే మొత్తం దాని గురించి డీటెయిల్స్ అయితే చెప్పిద్ది. ఈవెన్ MS ఆఫీస్ మీరు యూస్ చేసేటప్పుడు కూడా Copilot అయితే మీరు చాలా రకాలుగా అయితే యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డాక్యుమెంట్ రెడీ చేస్తున్నారు, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి, Copilot అడిగితే మొత్తం అది మీకు ఇస్తుంది, అక్కడ నుంచి మీరు కాపీ చేసి దీనిలో పేస్ట్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా Copilot మనకి క్రియేటివిటీ మీద ఎక్కువ ఫోకస్ చేసేలా చేస్తుంది. మన రీసెర్చ్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటాం కదా, ఆ రీసెర్చ్ మీద స్పెండ్ చేసే టైం ని తగ్గిస్తుంది Copilot. నెక్స్ట్ దీని పోర్ట్స్ విషయానికి వస్తే మాత్రం దీనిలో మనకి రెండు USB Type A పోర్ట్స్ అయితే ఉన్నాయి, ఒక USB Type C పోర్ట్ అయితే ఉంది అండ్ ఒక HDMI 2.1 ఉంది, ఒకటి ఈథర్నెట్ పోర్ట్ ఉంది అండ్ ఛార్జింగ్ పోర్ట్ కనిపిస్తుంది, ఒక హెడ్ ఫోన్ జాక్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది, 3.5 హెడ్ ఫోన్ జాక్. ఓవరాల్ వెయిట్ వచ్చేసరికి ల్యాప్టాప్ 2.29 kgs ఉంది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇది మనకి ఇంటెల్ కోర్ i7 12th జనరేషన్ హెచ్ సిరీస్ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఇది మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేసరికి 4.7 GHz అయితే ఉంటుంది. దీనిలో 16GB DDR4 ర్యామ్ ఉంటుంది, 512GB SSD తో ఈ ల్యాప్టాప్ అయితే వస్తుంది. ఇది ఎన్విడియా GeForce RTX 3050A 4GB ఈ గ్రాఫిక్ కార్డ్ మీద రన్ అవుతుంది అండ్ ఇది ఎడా లవ్లెస్ ఆర్కిటెక్చర్ మీద రన్ అవుతుంది. దీని గురించి తర్వాత చెప్తా అని చెప్పా కదా. నార్మల్గా మనకి ఆంపియర్ ఆర్కిటెక్చర్ అయితే ఉంటుంది, అది 8 nm బిల్డ్ అయిన ఆర్కిటెక్చర్. అది ఈ ఎడా లవ్ గ్రేస్ ఏంటంటే మనకి 4 nm బిల్డ్ అయిన ఆర్కిటెక్చర్ కాబట్టి. సో మీకు తెలిసిందే నానోమీటర్ అంటే, మీరు మామూలు మొబైల్ భాషలో చెప్పాలంటే మీకు సేమ్ అదే ఇక్కడ కూడా వర్తిస్తుంది అనమాట. మీకు 4 nm కాబట్టి పవర్ కన్జంప్షన్ తక్కువ ఉంటుంది, తక్కువ మనకి హీట్ అవుతుంది ల్యాప్టాప్ మనం యూస్ చేస్తున్నప్పుడు. సో ఈ రెండు మెయిన్ అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. ఓవరాల్గా ఈ ల్యాప్టాప్ మోస్ట్లీ వీళ్ళు కాలేజ్ స్టూడెంట్స్ దృష్టిలో పెట్టుకొని తయారు చేసినట్టు అనిపిస్తూ ఉంది. అండ్ అంతేకాదు మనకి ఆఫీస్ పర్పస్ కూడా దీన్ని యూస్ చేయొచ్చు. ఎవరైనా గ్రాఫిక్ డిజైనర్స్ కానీ, ఆర్కిటెక్ట్స్ కానీ, రీసెర్చర్స్ కానీ ఇట్లాంటి వాళ్ళు కూడా దీన్ని యూస్ చేయొచ్చు. ఈ సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదా మనకి, MATLAB, AutoCAD, Photoshop, DaVinci వీడియో ఎడిటింగ్ కి, ఇట్లాంటి వాటికి బాగా సెట్ అవుతుంది ఇది. అండ్ ఈవెన్ హెవీ గేమ్స్ లైక్ GTA 5 లాంటి గేమ్ కూడా దీనిలో మీరు ఆడుకోవచ్చు. డిస్ప్లే దీనిలో మీకు 15.6 inch ఫుల్ HD IPS LCD డిస్ప్లే అయితే ఉంటుంది, 145Hz రిఫ్రెష్ రేట్ తో డిస్ప్లే అయితే వస్తుంది, 250 nits బ్రైట్నెస్ తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ తో కూడా వస్తుంది. స్టీరియో స్పీకర్స్ సౌండ్ కూడా ఫస్ట్ ఇంప్రెషన్ చాలా లౌడ్ ఉంది. ఇది బ్యాటరీ విషయానికి వస్తే 52.5 Wh బ్యాటరీ వస్తుంది, 3 cell బ్యాటరీ. ఇది 135 వాట్ AC అడాప్టర్ చార్జర్ కూడా మీకు బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఫాస్ట్ గానే మీకు చార్జ్ అవుతుంది, 135 వాట్ చార్జర్ కాబట్టి. అండ్ వీళ్ళు చెప్పేది ఒక 7 గంటలు యూస్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మీరు యూస్ చేస్తే దాన్ని బట్టి ఉంటుంది, మీరు ఎక్కువ హెవీ యాప్స్ కానీ గేమ్స్ కానీ యూస్ చేస్తే ఇంకా తక్కువ బ్యాటరీ లైఫ్ అయితే. ఇది ఓవరాల్ గా విక్టస్ హెచ్పి స్పెషల్ ఎడిషన్ ల్యాప్టాప్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. దీని ప్రైస్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. స్టూడెంట్స్ కోసం వీళ్ళు మంత్లీ EMI 3999 ఒకటి తీసుకొని వస్తున్నారు EMI ప్లాన్. అంతేకాదు CDX సర్టిఫైడ్ కోర్సెస్ ఉంటాయి కదా స్టూడెంట్స్ కోసం, సో వాటిని కూడా కొన్ని ఆఫర్ చేస్తున్నారు. వీటి డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.